హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వంట వేదిక కుకింగ్ విత్ లవ్. మీ అందరికీ రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలను పరిచయం చేయడమే మా ఆనందం. ఈరోజు నూనె చుక్క లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఎంతో రుచికరమైన చికెన్ తందూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ క్లీన్ చేసుకుని ఘాట్లు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ గరం మసాలా, హోమ్ మేడ్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత తురిమిన కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని స్పూన్స్ అవి వద్దండి, చేతితోటే బాగా కలపాలి. అప్పుడైతేనే మసాలా బాగా పడుతుంది. కలిపేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంత టైం లేదనుకుంటే 1 అవర్ పెట్టుకోవచ్చండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంటలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా చికెన్ చూడండి శుభ్రంగా కలిపేసాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 2 అవర్స్ తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి. ఓకేనండి, నేను 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. చూడండి ఈ విధంగా తయారైంది. మంచిగా చక్కగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి ఈ చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సిల్వర్ ఫాయిల్ వేసుకుని ఈ 2 కూడా నేను దాంట్లో పెట్టేస్తున్నాను. మనం ఎయిర్ ఫ్రైయర్ ఏం ప్రీహీట్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసేద్దాము. ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసిన తర్వాత 200 డిగ్రీస్ పెట్టుకుందాము. టైం ఎంత అనేది నేను చెప్తానండి. ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్ దగ్గరకు వచ్చేసాము. బాస్కెట్ ప్లేస్ చేసేస్తున్నాను. బాస్కెట్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టైం 20 మినిట్స్ పెడుతున్నానండి. 20 మినిట్స్ చాలు. అయితే టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీస్ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. టైం 20 మినిట్స్ అండి. టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీస్ వరకు పెట్టుకుని ఇప్పుడు మనం ఆన్ చేసుకుంటే 20 మినిట్స్లో మనకు రెడీగా ఉంటుంది. కాకపోతే 10 మినిట్స్కి ఒకసారి మనం బాస్కెట్ మళ్ళీ ఓపెన్ చేసుకుని పీసెస్ ఎలా అయితే పెట్టామో వాటిని రివర్స్ చేసుకోవాలండి. అప్పుడు అయితేనే మొత్తం అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత బాస్కెట్ ఓపెన్ చేసి చూసాను, ఈ విధంగా అయినాయి. పీసెస్ టర్న్ చేసి బాస్కెట్ని ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. మన చికెన్ తందూరి పర్ఫెక్ట్గా తయారైపోయింది. అంతే, నూనె లేకుండా బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే చికెన్ తందూరి సిద్ధం. వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం మరియు పుదీనా చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా వంట వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దండి. మరో రుచికరమైన వంటతో కలుద్దామండి. టిల్ దెన్ బాయ్.